గురువందనం చేసుకున్నాను మాస్టర్స్. నాకు ఈ జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ, వంశీ సార్కి, పత్రి సార్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన గీతారజని మేడంకి నా ఆత్మ ప్రణామంలో నా కృతజ్ఞతలు. దుర్యోధనుడు గురించి ఈరోజు చెప్పుకుందాం మాస్టర్స్. ఆ దుర్యోధనుడు కూడా నా ఆత్మ ప్రణామంలో నా కృతజ్ఞతలు. మహాభారతంలో మహనీయులందరికీ కూడా నా ఆత్మ ప్రణామంలో నా కృతజ్ఞతలు. నేను చెప్పినది వింటున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామంలో నా కృతజ్ఞతలు. మహాభారతంలో మహనీయుల్లో ఒక మహనీయులు అనే కార్యక్రమంలో ఈరోజు దుర్యోధనుడు గురించి చెప్పుకుందాం మాస్టర్స్. ఇక్కడ అందరూ కూడా సృష్టిలో అసలు అందరూ కూడా మహనీయులే చెప్పాలంటే. ఆ ఈ ఉద్దేశం ఏంటంటే, మహాభారతంలో మహనీయులు అనే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సృష్టిలో అందరూ మహనీయులే అని చెప్పడం అనమాట. అంటే కొంతమందిని విలన్ లాగా చూస్తాం కదా, అలా కాకుండా విలన్లో కూడా మంచి క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని అని. ప్రతి మనిషిలో అందరూ దివ్యాత్మ స్వరూపులే కదా, కాకపోతే ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ అలా అలా ఆ క్యారెక్టర్లు ఉంటే అతను విలన్ అని అంటాం. కానీ అందరిలో మంచిని తీసుకుందాం, మంచిని చెడుని రెండు, అంటే ప్లస్లు మైనస్లు. ప్రతి మనిషిలో ప్రతి ఒక్కరిలో ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి. కాకపోతే మైనస్లు ఎక్కువగా ఉంటాయి అనమాట. వాళ్ళని విలన్ లాగా మనం భావిస్తాం అంతే. అతనిలో కూడా ప్లస్లు ఉంటాయి. రెండింటిని తీసుకొని మనం వీళ్ళ నుంచి మనమేమి నేర్చుకోవాలి అన్నదే తెలుసుకుందాము. ఇక్కడ సృష్టి కోణం, సృష్టి దృష్టి, మనం రెండు అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ మన దృష్టి కోణంలో మనం చూస్తే మనకి వాళ్ళలో ఉన్న మంచి కనపడదు. మనం సృష్టి కోణంలో చూడాలన్నమాట. ఇప్పుడు ఒక క్యారెక్టర్లో ఒక కథ నడవాలి అంటే అందులో హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం కదా. విలన్ కూడా ఉంటేనే కదా. ఇప్పుడు సినిమాల్లో అయినా సరే అంతే కదా. ఇప్పుడు హీరోని ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారో విలన్ కూడా అంత జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఫోర్స్ అదంతా ఉండాలి కదా. అందుకని ఈ సృష్టిలో ఒక కథ నడవాలి అంటే ఖచ్చితంగా విలన్ కూడా ఉంటాడు. విలన్లో కూడా కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఇంకా విలన్లో ఉన్న చెడు క్వాలిటీస్ నుంచి మనం ఇలా ఉండకూడదని నేర్చుకోవాలి, మంచి క్వాలిటీస్ నుంచి ఇలా ఉండాలి అని విలన్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం దృష్టికోణంలో కాకుండా అదొక సృష్టి లాగా చూసామనుకోండి, అది ఒక చరిత్ర లాగా కనపడుద్ది మనకి. అదొక చరిత్ర, ఆ చరిత్ర మనకు అర్థం అవుద్ది. మన దృష్టికోణంలో చూస్తే మనకు చరిత్ర కరెక్ట్ గా అర్థం అవ్వదు. చరిత్ర అర్థం అవ్వాలి అంటే సృష్టిలో అన్ని రకరకాల జరుగుతుంది, అలాగే చూడాలి. అంతేగాని మన దృష్టికోణంలో ఇతను విలను అన్నట్లు చూసి, ఇతను హీరో అన్నట్లు చూస్తే కనుక మనకి వాళ్ళు అర్థం కాదు. అంతే, ఇక్కడ చూసిందంతా విన్నదంతా నిజమేం కాదు, మొత్తం కూడా నిజమని అనుకుంటాం. కానీ ఇక్కడ అసలు ఎంత నాలెడ్జ్ ఉందంటే ఈ మహాభారతంలో, మన మన తరాలకి, మన ముందు తరాలకి, ఇంకా ముందు తరాలకి అందరికీ కూడా ఏమేం కావాల్సినంత నాలెడ్జ్ అనమాట. అంత ఉంది ఈ మహాభారతంలో. మన దృష్టిని మనం సరి చేసుకుంటే సరిపోతుంది మాస్టర్స్. ఒకే రకమైన దృష్టితో మనం చూడకుండా, ఇంకా ఇక్కడ ఎవరిని ఇతను రైటు ఇతను రాంగు అనే అర్హత మనకి లేదు, ఎవరికి లేదు. ఇక్కడ ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదు అనమాట. ఇక్కడ మనం దుర్యోధనుడు కోణంలో కూడా వెళ్ళి ఆలోచించాలి. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఉందనుకోండి, మన ఫ్యామిలీలో కూడా నువ్వేంటి ఇట్లున్నావు అట్లా ఉన్నావు అని మనం కూడా అంటా ఉంటాం కదా. మన ఫ్యామిలీలో కూడా ఒక శకుని ఉన్నాడు, లేకపోతే ఒక వీళ్ళు ఉన్నారు అనుకుంటే ఆ క్యారెక్టర్ని ఒక దుర్యోధనుడు లాంటి వాడు అని అంటా ఉంటాం కదా. వాళ్ళని కూడా వాళ్ళ కోణంలోకి వెళ్ళి వాళ్ళని కనుక గమనిస్తే అప్పుడు మనకి అర్థమవుద్ది. వాళ్ళ కోణంలో నుంచి వాళ్ళు ఆలోచిస్తే అది రైట్ అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకు ఇది రైట్ అనిపిస్తుంది, వీళ్ళు రాంగ్ వేలో ఉందని మనం మన కోణంలో ఆలోచిస్తే మనకు అర్థం కాదు. మనం మన ఫ్యామిలీలో కూడా మన ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే కనుక ఆ సృష్టి కోణంలో, ఆ సృష్టి అలా మనం సృష్టించుకున్నాము. వాళ్ళని నువ్వు కార్యకారణ సంబంధం ఉంటది కదా, నువ్వు పరకాయ ప్రవేశం చేసేయాలన్నమాట వాళ్ళలోకి. లేకపోతే ఏమవుద్దంటే మళ్ళా ఈ జన్మ వాళ్ళు మనల్ని బాధిస్తారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అది ఇదని వాళ్ళ మీద పగ, ప్రతీకారం, ద్వేషం అలా పెంచుకుంటాము. మళ్ళీ తర్వాత జన్మ మనం వాళ్ళని బాధిస్తాము. అంతే. ఇక్కడ సృష్టి కోణంలో మనకి చూస్తే అర్థమవుద్ది. మన దృష్టి కోణంలో కాదు మనం చూడాల్సింది, అటువైపు నుంచి వాళ్ళలోకి పరకాయ ప్రవేశం చేసి మనం తెలుసుకుంటే కనుక ఇక్కడ మనకే అర్థమవుద్ది అనమాట. మనం ఏమి నేర్చుకోవాలి, ఎందుకు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మనకి మనం అర్థం చేసుకోగలం. లేకపోతే మన సైడ్ ఆలోచించకూడదు, అటువైపు కూడా ఆలోచించాలి అని తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఇక్కడ
ఆ, ఇక్కడ చూడాలంటే ధృతరాష్ట్రుడి గురించి చెప్పుకుంటే ఇక్కడ ప్రతి చోట ఎక్కడా కూడా దుర్యోధనుడు ఆ మంచివాడు కాదు, అలా 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 ఒక్క పంచ పాండవుల పట్ల, ద్రౌపది పట్ల మాత్రమే తనకి వ్యతిరేకత, అన్యదా ప్రవర్తించాడు. అంతేగాని ఆ మిగిలిన ప్రజల్ని 14 సంవత్సరాలు వీళ్ళు అసలు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఉన్నారు కదా, వాళ్ళని ఎంతో బాగానే పరిపాలించాడు. ఇంకా ఎవరి పట్ల కూడా ఇంకా వాళ్ళని అలా చేశాడు, వీళ్ళని ఎలా చేశాడు, లేకపోతే ప్రజల్ని ఎలా హింసించాడు అని ఎక్కడ మనకి చెప్పలా. ఇతను అద్భుతంగానే పరిపాలించాడు. ఒక ద్రౌపది పట్ల, పంచపాండవుల పట్ల మాత్రమే అలా ప్రవర్తించాడు. ఎందుకంటే అది ఒక వ్యక్తిగతం అనుకోవచ్చు, లేకపోతే కుటుంబ తగాదాలు అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు చిన్నప్పుడే కనుక ఈ ధృతరాష్ట్రుడు కూడా ఎలా చేశాడంటే దుర్యోధనుడిని, ఆ, తను తనకి రాజవ్వాలనే బాగా ఆకాంక్ష ధృతరాష్ట్రుడికి ఉంది. తన చివరికి రాజు అవ్వలేదు. ఆపద్ధర్మ రాజుగారు ఉన్నాడు కదా, తన కొడుకే రాజవ్వాలి, తన కొడుకే రాజవ్వాలి, తన పిల్లలే వారసులుగా ఉండాలి, ఈ రాజ్యానికి వారసులు తన పిల్లలే అవ్వాలి అని ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా అలాగే చేశాడు దుర్యోధనుడి పట్ల. దుర్యోధనుడు ఒకవేళ తప్పులు చేసినా కానీ అతన్ని ఎక్కడా కూడా సరిదిద్దాలనుకోలేదు ధృతరాష్ట్రుడు. ఎప్పుడు తన్ని సపోర్ట్ చేసుకుంటా, ఇంకా నువ్వే రాజవ్వాలనే ఉద్దేశం తనే సపోర్ట్ చేసుకుంటా, దాన్ని ఖండించకుండా అలాగే ఉంచాడు. అంటే ఇప్పుడు మన పిల్లల విషయంలో కూడా చూడండి మాస్టర్స్, ఏమైనా గనక రాంగ్ స్టెప్ వేస్తే మనం దాన్ని సరిదిద్దాలి. మొక్క ఇప్పుడే వంగుద్ది, మొక్కై వంగనది మోనై వంగున అని అంటా ఉంటారు కదా. అంటే ఆ తర్వాత మనం మార్చాలనుకున్నా మార్చలేము. దుర్యోధనుడిని ధృతరాష్ట్రుడు చిన్నప్పుడు మార్చాలనుకోలేదు. తను ఏది చేసినా దాన్ని సమర్థించాడు. ఆఖరికి భీముడిని తీసుకెళ్లి నీళ్ళల్లో వేసినా, అట్లా ఏం చేసినా కానీ తను వెనకేసుకొచ్చుకున్నాడు, సమర్థించుకున్నాడు. అతన్ని మార్చాలనుకోలేదు, చిన్నప్పుడు మార్చలేదు. తర్వాత పెద్దయినాక ఇక వినరు కదా, మానైన తర్వాత వాళ్ళు వినరు కదా. అది కూడా ఒక కారణం అనొచ్చు. చిన్నప్పటి నుంచి కూడా ఇక వ్యక్తిగత ద్వేషం, అంటే వాళ్ళకంటే నేను గ్రేట్గా ఉండాలి అని, నేనే రాజు అవ్వాలి అని, అలా ఆ ద్వేషం మూలంగా అలా ప్రవర్తించాడే గాని ఈ దుర్యోధనుడు ఏమి ఒక విలన్ 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 అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎవరినైనా అసలు మనం అనాల్సిన అవసరం లేదు. ఆ దృష్టికోణంతో అసలు చూడకూడదు ఎవరిని కూడా. ఇంకా చక్కగా అందరి పట్ల కూడా, బయట వాళ్ళ పట్ల, మన మన ఫ్యామిలీలో కూడా ఇంకెలా ఉంటుందంటే కొంతమంది చెప్తా ఉంటారు అనమాట. ఏమని, నా హస్బెండ్ ఉన్నా అనుకోండి, బయట అందరితోనూ బాగానే రెస్పెక్ట్గా ఉంటాడు, లేకపోతే మా డాడీని ఎవరో ఒకళ్ళు బయట అందరితోనూ ఎంతో గౌరవపూర్వకంగా అందరితో ఎంతో మంచిగా ఉంటాడు. నా దగ్గరికి వచ్చేసరికి భార్య ఒక్కోసారి చెప్తా ఉంటుంది, నా దగ్గరికి వచ్చేసరికి అసలు నన్ను కొడతాడు కూడా, నన్ను ఏ మాట పడితే ఆ మాట అంటాడు, నన్ను కొడతాడు అనుకుంటా చెప్తారు అనమాట. అంటే మరి బయట అందరి పట్ల మంచిగానే ఉంటాడు, అందరినీ రెస్పెక్టబుల్ గానే చూస్తాడు, మరి తన దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాడు? అక్కడ కార్యకారణ సంబంధం ఉంటుంది కాబట్టి దాన్ని మనం చెక్ చేసుకోవాలి అంతే. ఇతను విలన్, ఇతను చెడ్డవాడు అలా అనేయాల్సిన అంత అవసరం లేదు. ప్రతి ఒక్కరిని మనం జడ్జి చేయకూడదు ఎవరిని కూడా. ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది అనమాట. అది అది అతని ఆత్మ ప్రణాళిక, దుర్యోధనుడు ఆత్మ ప్రణాళిక అది. తను ఆ క్యారెక్టర్ను పోషించాడు అంతే. ఇక అక్కడ ఆ అప్పటికీ కూడా మన శకుని, దుర్యోధనుడు, ఇంకా ఇంకా రావణాసురుడు, అట్లా చాలా మంది మనం వాళ్ళు ఒక పెద్ద రాక్షసులు, వాళ్ళు ఒక పెద్ద విలన్స్ అలా మనం చెప్పుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మలు కూడా ఘోషిస్తాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉండరు కదా, ఆ జన్మలో అలా ఉన్నారు, ఇంకా ఇప్పటికీ అలాగే మనం చూస్తే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి కదా. ఎందుకంటే దేశమానకాల పరిస్థితులను బట్టి వాళ్ళు మారతారు కదా. ఇప్పటికీ ప్రజలు పాపం అసహించుకుంటుంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు అరుంధతి సినిమా ఉందనుకోండి, ఇవి కూడా ఒక క్యారెక్టర్లు అంతే. సినిమా ఇది, మన లైఫ్ కూడా ఒక సినిమా అంతే. ఇక ఆ క్యారెక్టర్ అతను పోషించాడు. అరుంధతి సినిమాలో సోనీ సూద్ విలన్ కదా, తను బయటకు వచ్చిన దగ్గర నుంచి వచ్చాక ఎంతమంది ఫ్యాన్స్ పెరిగారు, ఆ పాత్ర తను బాగా పోషించాడు. శబాష్ శబాష్ అని ఎంతమంది ఫ్యాన్స్ పెరిగారు. బయటకు వచ్చిన తర్వాత అతను ఒక విలను, అతనది ఇతనిది అని చెప్పి అతన్ని జడ్జి చేయటం మంచి అలా ఎవరు అనరు కదా. ఎందుకంటే అదొక సినిమా లాగా ఫీల్ అయ్యారు కాదు. మన జీవితం కూడా ఒక సినిమానే మాస్టర్. సినిమా లాగా ఫీల్ అయితే నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము అన్నాడు కదా అన్నమాచారి. అంటే మనది కూడా అంతే, నాటకమే. మనం ఇది దాన్నేమో నిజంగా జరిగినాయి అనుకుంటున్నాం, నిజంగా జరిగినాయి అవి అని, అది సినిమా కాదు అన్నట్టు ఫీల్ అవుతున్నాం కాబట్టి వీళ్ళని మనం విలన్స్ లాగా చూస్తున్నాము. సోను సూద్ దగ్గరికి వచ్చేసరికి అది అరుంధతిలో ఆ సినిమాలో తన విలన్ క్యారెక్టరే అది సినిమా అన్నట్టు మనం దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు. ఇది కూడా అలా చూడాలన్నమాట. ఇవి కూడా క్యారెక్టర్లే అనమాట నాటకంలో, ఇవి కూడా క్యారెక్టర్లే. అక్కడ మనం వాళ్ళ నుంచి ఇంకా శకునున్నా అనుకో, అతనిలో ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళల్లో ఉన్న తెలివిని దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా ఇంకేం తెలుసుకో, దుర్యోధనుడు మంచి లక్షణాలు
కొన్ని తెలుసుకొని తర్వాత చెడు లక్షణాలు కూడా కొన్ని తెలుసుకొని వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం మాస్టర్స్. ఇక్కడ ఆ, మన మన దృష్టి దివ్యంగా ఉంటే గనక ఆటోమేటిక్గా దుర్యోధనుడు కూడా మనకి దివ్యంగానే కనపడతాడు అనమాట. ఒకవేళ అతను ఏమైనా దాష్టికాలు అవి చేస్తుంటే కనుక ఎవరు చేసినా కానీ అది యూనివర్స్ చేసుకున్నది కదా, నేచర్ చూసుకుంటుంది కదా, అది మనకేం సంబంధం. అందుకని ఇక్కడ కొన్ని మంచి లక్షణాలు తెలుసుకుందాము. గురుకులంలో ఒకసారి ఒక పక్షిని కొట్టమంటే గనక పక్షికి బాణం వేయమంటారు కరెక్ట్గా తగిలేటట్టు. ఆ సమయంలో దుర్యోధనుడు వేయడనమాట. ఆ పక్షి ప్రాణం పోయిద్ది, నేను వేయను అంటాడనమాట అక్కడ. అంటే ఆ పక్షిని అందరూ కొడతారు, అర్జునుడు కూడా కొట్టేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ పక్షి కింద పడ్డప్పుడు అంట ఇవన్నీ బిహైండ్ స్టోరీస్ కొన్ని కొన్ని రాయలు మహాభారతంలో కొన్ని కొన్ని మనం అంత ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ అక్కడ అశ్వత్థామ దుర్యోధనుడు వాళ్ళిద్దరూ కూడా ఆ పక్షి పాపం కింద పడితే గిలగల కొట్టుకుంటుంటే దాన్ని తీసుకొని దానికి ఆ చక్కగా గాయానికి ముందు రాసి అలా చేశారంట. అందుకే ఈ టైటిల్ పేరు కూడా సార్ దయ్యగల దుర్యోధనుడు అని పెట్టారు. అంటే దుర్యోధనుడిలో దయ కూడా ఉంది. మరి అంత దయ ఉన్న దుర్యోధనుడు మరి ద్రౌపది పట్ల ఎందుకు అలా ప్రవర్తించాడు అంటే అదన్నిటికీ కూడా కార్యకారణ సంబంధాలు ఉంటాయి మాస్టర్స్. కార్యకారణ సంబంధాలు వెతకాలి, వెతికితే అప్పుడు అర్థమవుద్ది అనమాట. ఇంకా తర్వాత ఇంకొక గుడ్ క్వాలిటీ ఏంటంటే 14 సంవత్సరాలు కూడా హస్తినాపురం అనే ఆ రాజ్యాన్ని చాలా అద్భుతంగా పరిపాలించారు. ఎక్కడ తిరుగుబాట్లు కానీ ప్రజలు కానీ దుర్యోధనుడు అలాంటోడు ఇలాంటోడు అని కానీ ఎక్కడ మరి 14 సంవత్సరాలు ఎంత అద్భుతంగా పరిపాలించారు. వాళ్ళు ఏమన్నారు, ధర్మరాజులాగా భలే అద్భుతంగా బాగా పరిపాలిస్తుందా అన్నారు. ధర్మరాజు అనగానే ఇక్కడ దుర్యోధనుడికి మండుతుంది అనమాట. అది మంచి క్వాలిటీ కదా. ప్రజల పట్ల ఎటువంటి ద్వేషం అలా ఏం చూపించలేదు, చక్కగానే ఉన్నాడు. ఒక్క పాండవులు ద్రౌపది, అది కుటుంబ కక్షలు అనుకోవచ్చు, లేకపోతే వ్యక్తిగత కారణాలు అనుకోవచ్చు, లేకపోతే చిన్నప్పుడే అతన్ని మార్చడానికి ప్రయత్నించలేదు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత దుర్యోధనుడు కుల వ్యవస్థకి అంటే కుల వివక్ష చూపలేదు అనమాట. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ప్రతిభకు వాల్యూ ఉండేది కాదు, కులానికే వాల్యూ ఉండేది. అంతే కదా, రాజులు మాత్రమే నేర్చుకోవాలి ఈ విద్యలు అని ఉండేది కదా, కులానికి వాల్యూ. అంటే ఆ దేశ కాలమాన పరిస్థితులు బట్టి వాళ్ళు ఆ రూల్స్ పెట్టుకున్నారు అంతే, అది రాంగ్ అని కాదు. అయితే ఇక్కడ దుర్యోధనుడు కుల వివక్షకు వ్యతిరేకంగా ఉన్నాడనమాట. కర్ణుడిని ఎంత అంగరాజ్యం ఇచ్చాడు. వీళ్ళందరూ శూద్రుడు తక్కువ కులం వాడు అన్నా కానీ ఇతను వాళ్ళందరికీ ఎదురు చెప్పాడు. కర్ణుడికి ప్రాణసే పోనీ తన కోసమే, తన కోసం అర్జునుడిని ఎదిరించడం కోసం ఇచ్చాడు అనుకున్నా కానీ తనని ప్రాణ స్నేహితుల్లాగా చూడాల్సిన అవసరం ఏముంది. కర్ణుడిని ఒక ప్రాణ స్నేహితుల్లాగా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, ఎంతో అభిమానించాడు. అంతగా చూడవసరం లేదు కదా, కేవలం తన స్వార్థం మాత్రమే అనుకుంటే ఆ స్వార్థం వరకే ఆగేవాడు కదా. చివరిలో కూడా కర్ణుడు చనిపోగానే అతను జలసమాధి అయిపోతాడు. అదే కర్ణుడు చనిపోయడానికి ఎందుకు అని చాలా బాధపడతాడు. అంటే అది మంచి క్వాలిటీయే కదా చెప్పాలంటే. ఇంకా ఏకలవ్యుడికి కూడా సపోర్ట్ చేశాడు. ఏకలవ్యుడు బొట్టనవేలు అడిగినప్పుడు కూడా నువ్వు గురువు గారిని ఎదిరించాడు. అంటే ఎదిరిస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళే కొన్నిసార్లు యుగం మారాలని వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు కొన్నిసార్లు కట్టుబడిపోయారు, అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్టుబడ్డాడు. శ్రీరాముడు కూడా ఒకసారి శంభుకుడు అనే అతను తక్కువ కులం వాడు అనమాట. అతను వేదాలు చదవకూడదు, తక్కువ కులం వాళ్ళు. అయితే తను వేదాలు చదివాడని చెప్పి అతనికి మరణ శిక్ష విధిస్తారు. అప్పుడు శ్రీరాముడు కూడా సైలెంట్ గా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు కూడా సైలెంట్ గా ఉండాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. కానీ ఇతను దుర్యోధనుడు అయితే ఎదురు తిరిగేవాడు అనమాట. ఆ విషయంలో ఎవరిని లెక్క చేసేవాడు కాదు. ఇక్కడ అలా కర్ణుడి విషయంలో ఏకలవ్యుడి విషయంలో ఎదురు తిరిగారు, సైలెంట్ గా ఉండలా. అది మంచి గుణమే కదా. ఇంకా బలరాముడికి ప్రియ శిష్యుడు. అసలు బలరాముడు అంటే ఎవరు మాస్టర్స్? ఇక్కడ బలరాముడు ఆదిశేషువు. అతనికి ప్రియ శిష్యుడు అవ్వాలంటే తినిలో ఏ మంచి క్వాలిటీస్ లేకపోకుండానే బలరాముడికి తిని ప్రియ శిష్యుడు అయ్యాడా? బలరాముడు ప్రియ శిష్యుడు అంటేనే అర్థమవుతుంది కదా, తినిలో కూడా చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి తిను బలరాముడికి ప్రియ శిష్యుడు అయ్యాడనమాట. అందుకే మాస్టర్స్ ఎప్పుడు కూడా మనం చూసిందంతా విన్నదంతా నిజం అనేసుకొని ఆ దృష్టితోనే మనం చూడకూడదు అనమాట ఎవరిని కూడా. ఇక్కడ సృష్టిలో ఏ లోపం లేదు మాస్టర్స్, దృష్టిలోనే లోపం ఉంటుంది, మన దృష్టిలోనే. ఇంకా ఇంకొక క్వాలిటీ చెప్పాలంటే ఇక్కడ కర్ణుడు చనిపోగానే తను జల సమాధి అయిపోతాడు అనమాట.
అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే పాత్రల ద్వారా ఇది చేస్తే ఇది వస్తది, ఇది చేస్తే అది వస్తది, అలా మనం కేవలం వాటి నుంచి మనం తెలుసుకోవాలి, ఇక్కడ మనం జ్ఞానాన్ని తీసుకోవాలి. అంతేగాని వాడదా వీడిది అనుకుంటే అలా కాదు మనం చేయాల్సింది. వాళ్ళ నుంచి వచ్చి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలన్నమాట. అయితే అతను చాలా బాధపడతాడు అనమాట. జలస్తంభన విద్య వెళ్ళిపోతాడు. అప్పుడు తను ఎలా మాట్లాడతా అంటే తన కోణంలో పైకేమో మేము ధర్మాత్ములు అంటారు, మీరంతా ద్రోణుచారుణ్ణి కానీ లేకపోతే కర్ణుణ్ణి కానీ భీష్ముడిని కానీ వీళ్ళెలా అధర్మంతోనే కదా చంపింది, అధర్మ పనులు అంటే దానికి వేరే రీజన్స్ ఉంటాయి. అది వాళ్ళ అది తప్పు కాదు, దానికి రీజన్స్ ఉంటాయి. తిను కోణంలో తను చాలా ఫీల్ అయ్యనమాట. పైకేమో మీరు ధర్మాత్ములు ధర్మాత్ములు అని మాట్లాడతారు కానీ మీరు మొత్తం చేసింది అధర్మమే అని ఒక జల సమాధిలోకి వెళ్ళిపోతాడు. కర్ణుడు కూడా చనిపోతాడు. అంటే ఆ విద్య కూడా తనకి వచ్చి ఇంకా టెలి ట్రాన్స్పోర్టేషన్ విద్య అంట దాన్ని. అదేంటంటే ఆ ఆ రోజుల్లో ఏంటంటే గదలు బాణాలు అవన్నీ పద్దాక మోసుకొని వెళ్ళరు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మోసుకొని వెళ్ళరు కదా. ఇలా తలుచుకుంటే ఏమవుద్ది, అక్కడ ఉంది కదా ఇలా చేతిలోకి వచ్చింది అనమాట. అక్కడ అక్కడ మాయమే ఇక్కడ రావటం అనేది. అది ఫ్యూచర్లో మనకు కూడా రావచ్చు ఆ విద్య కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికా వాళ్ళతో అట్లా మాట్లాడుతున్న ఎలాగో అది కూడా మనకు కూడా రావచ్చు. కొన్ని కొన్ని ప్లానెట్స్లో అది ఆల్రెడీ ఉంది, మనకు కూడా ఫ్యూచర్లో రావచ్చేమో. అలా ఆ విద్య కూడా వచ్చు తనకి. జల సమాధి లోపల ఉండి ఎంతసేపు అయినా అలా లోపలే అన్నమాట, చనిపోకుండా ఆ విద్యలు కూడా వచ్చు అంతా. తను కూడా ఎంత సాధన చేస్తే అవి వస్తాయి. టెలి ట్రాన్స్పోర్టేషన్ అయినా లేకపోతే జల స్తంభన విద్య అయినా కానీ. ఇంకా దుర్యోధనుడికి ఇంకొక మంచి క్వాలిటీ చెప్పుకోవాలంటే భార్యని గౌరవించటం. భానుమతి భానుమతిని గౌరవించాడు కదా ఇక్కడ. భానుమతి అంటే కర్ణుణ్ణి ఎంతో ప్రాణ స్నేహితుల్లాగా చూడబట్టే అంత వెళ్ళిపోగలిగాడు. భానుమతితో కూడా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ఆ రోజుల్లో ఎలా ఉంటాయంటే ఇక్కడ ఆడవాళ్ళ గదుల్లోకి వెళ్ళకూడదు అంటే సోషల్ అలా ఉండదు. ఇప్పుడంత స్వేచ్ఛ ఉండేది కాదు అప్పుడు. ఎలా ఆ రాణిల గదిలోకి వెళ్ళకూడదు, లేకపోతే ఇక్కడ వరకే ఆంక్షలు, లేకపోతే ఈ రాణిలు ఎలా బయటికి రాకూడదు, లేకపోతే భర్త రాగానే భార్య లేచి నిలబడాలి, అలా చాలా ఉంటాయి అనమాట అప్పుడు రూల్స్. కానీ ఇతను చక్కగా కర్ణుడిని ఎక్కడా తక్కువగా చూస్తే తనంతా నార్మల్గా వెళ్ళిపోయి భానుమతితో మాట్లాడతాం, భానుమతితో వెళ్ళి చెస్ ఆడతాం, అలా చేయగలిగేవాడు కాదు కదా. అంటే ఇతని క్వాలిటీ మూలంగానే కదా తను అక్కడ దాకా వెళ్ళగలిగాడు. భానుమతి కర్ణుడు ఒక రోజు చెస్ ఆడేటప్పుడు కరెక్ట్గా దుర్యోధనుడు అటు నుంచి వస్తున్నా అని భర్త లాగా లెగవాలి కదా ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. లెగిస్తే తను ఏంటి ఓడిపోతున్నా అని లెగుస్తున్నావా అని టక్కన కర్ణుడు చేపట్టుకుంటారు అనమాట. అప్పుడు ఆ పూసల దండ తెగిపోయి కింద పడిపోయింది. అప్పుడు భయపడతారు వాళ్ళు, ఇతను ఏమన్నా అపార్థం చేసుకుంటాడా అని. కానీ అక్కడ చూడండి మాస్టర్స్, దుర్యోధనుడు ఏ మాత్రం కూడా అపార్థం చేసుకోలేదన్నమాట. పూసలు ఏరివ్వాలా దేవి నీకు అని అడుగుతాడు. అంటే అంత అమ్, అట్లా ఉండేవాడు అసలు. ఆ రోజుల్లో అసలు అట్లా ఉండదు. ఇంక ఇప్పుడైనా కొంచెం వెళ్ళి రాణిలు వెళ్ళొచ్చు లేకపోతే రావచ్చు అదంతా ఉంటుంది, కానీ అప్పుడు కూడా అంత చక్కగా చూశాడు. తక్కువ కులము అని ఎక్కడ చూడలేదు అనమాట. మళ్ళీ తర్వాత భార్యను కూడా ఎక్కడ అనుమానించలేదు. కానీ ఆ, చాలా మంది లైఫ్ల్లో భర్తలు ఈ రోజుల్లో కూడా చాలా మంది అనుమానిస్తూ ఉంటారు కదా. భార్యను అనుమానించడం అనేది ఉంది కదా ఇప్పుడు. మరి వాళ్ళకంటే దుర్మార్గుడే కాదు కదా దుర్యోధనుడు. ఇంకా అందుకనే మాస్టర్స్ ఎవరి పట్ల కూడా ఒక భావన అనేది ఎప్పుడు కూడా మనం ఫిక్స్ చేసుకోకూడదు. వాళ్ళు ఎప్పుడూ ఒకే రకంగా ఉండరు కూడా. దేశమాన కాల పరిస్థితులను బట్టి ఈ రోజు ఒక రకంగా ఉంటారు, రేపు ఒక రకంగా ఉంటారు, ఇంకో రోజు ఇంకో రకంగా ఉంటారు. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు రేపు ఆ దేశమాన పరిస్థితులు బట్టి మనం అబ్బో ఆ మంచోడు అనుకున్నాం, ఇలా చేస్తున్నాడు ఏంటి ఇతను అలా ఫీల్ అవుతూ ఉంటాం. లేకపోతే అంటే ఇతను చెడ్డోడు అనుకున్నాం కానీ అక్కడ అబ్బో ఇతను ఎంత మంచోడు కాదనుకున్నామే కానీ ఇతను చాలా మంచోడే అనిపించుద్ది కొన్నాళ్ళిపోయి. అంటే ఆ దేశమాన కాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు, ఎప్పుడు ఒకే రకంగా ఉండరు. కాబట్టి వాళ్ళని మనం ఏమీ అంత విలన్ 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 అనుకుంటా అసహించుకొని అట్లా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళల్లో ఉన్న మంచి క్వాలిటీస్ కూడా ఉంటాయి, అవి కూడా తెలుసుకోవాలి. వాళ్ళల్లో దేనికి విలన్ అయ్యారు అన్నది కూడా తెలుసుకుని, ఎందుకు వీళ్ళు విలన్ లాగా ప్రజల దృష్టిలో పడిపోయారు అన్నది కూడా తెలుసుకొని అలా ఉండకూడదు అన్న విషయం నేర్చుకుందాం మాస్టర్స్ ఇక్కడ. ఇంకా దుర్యోధనుడు మరి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, కానీ ఇతను ఎందుకు విలన్ అయ్యా అంటే కలి ప్రభావం వల్ల అలా అయిపోయాడని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పి దుర్యోధనుడు ఏం చేయలేదు అక్కడ. ఇంకా కలి ఎంటర్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది కదా, దుర్యోధనుడు ఏమి చేయలేదు అని చెప్పి కలి మీద నెట్టేయకూడదు. అంటే ఎవరిలో అయితే నెగటివ్ ఆలోచనలు, అహంకారము, అసూయ అలా ఉన్నాయనుకోండి వాళ్ళని కలి ఎంచుకుంటుంది. ఎంచుకొని అందుకనే శకుని మాటే వింటా ఉన్నా అన్నమాట.
ఈ ఈ సినిమాలో కూడా అంతే కదా. ఆ మాటల్లో ఫోర్సు, ఇలా కొన్ని లక్షణాలు ఉండాలి. విలన్ అవ్వాలంటే అతనిలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరిని పడితే అతను విలన్ చేయలేరు. అయితే అలాగే కలి కూడా ఇక్కడ ఎంచుకున్నది అనమాట. అలాంటి వాళ్ళని లక్షణాలు ఉన్నాయి వీళ్ళు అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నది అనమాట. అయితే ఆ దుర్యోధనుడు కూడా అలా చెప్పాలంటే కలి ఎంచుకుందని చెప్పొచ్చు. ఒక విలన్ క్యారెక్టర్కి ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళలో ఈ లక్షణాలు ఉంటేనే వాళ్ళని సెలెక్ట్ చేసుకునుద్ది అనమాట. యూనివర్స్ కూడా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకునుద్ది. ఆ, అసలు దుర్యోధనుల్లో ఇంకా మంచి లక్షణాల వల్ల కొన్ని చోట్ల దుర్యోధనుడికి ఆలయాలు కూడా ఉన్నాయంట మాస్టర్స్. కేరళలో, డెహ్రాడూన్లో కొయ్య జాతి వాళ్ళు కొంతమంది దుర్యోధనుడు కూడా పూజిస్తారంట. ఎందుకంటే తను వాళ్ళని కూడా తక్కువ కులం వాళ్ళు కూడా మంచిగానే కన్నబిడ్డలాగానే చూసుకున్నాడు. కుల వివక్ష అనేది తను ఎక్కడ చూపిలు, అందరూ నార్మల్ గానే చూశాడు. ఎందుకు కలి ఎంచుకుంది దుర్యోధనుడిని అన్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఇక్కడ భీష్ముడు ఒకసారి అంట ఇద్దరిని పంపుతాడంట, దుర్యోధనుడిని తర్వాత ధర్మరాజుని. ఇద్దరిని రాజ్యంలోకి వెళ్ళి దుర్యోధనుడికేమో నువ్వు ఒక మంచివాడిని తీసుకురా అని చెప్తాడంట. ఈ ధర్మరాజుకేమో ఈ రాజ్యంలోకి వెళ్ళి నువ్వు ఒక చెడ్డవాడిని తీసుకురా అని చెప్తాడంట. ఎందుకంటే ఇద్దరు ఇద్దరు యువరాజుకు, ఇద్దరు కూడా యువరాజు నేనవ్వా అంటే నేనవ్వాలి అనుకుంటున్నారు కదా. అందుకని ఒక టెస్ట్ పెడతాడు అనమాట, ఎవరిలో ఈ ఏ క్వాలిటీస్ ఉన్నాయో చూద్దామని. టెస్ట్ పెట్టినప్పుడు ధర్మరాజు దుర్యోధనుడు ఇద్దరు అంత రాజ్యం అంతా తిరిగి ధర్మరాజు ఏమో నాకు ఈ రాజ్యంలో ఒక్క చెడ్డ వ్యక్తి కూడా కనపడలేదని చెప్తాడు. అందరూ చక్కగా నన్ను మంచిగా ఆహ్వానించారు, చక్కగా వాటర్ ఇచ్చారు, కూర్చోమన్నారు, ఎంతో మంచిగా మాట్లాడారు. అసలు ఇంకా నేనే చెడ్డవాడినేమో, అసలు అందరూ ఎంత మంచిగా ఉన్నారో, ఎంత మంచోళ్ళు, నేను నా దగ్గరే ఇంక అంత మంచి గుణాలు లేవేమో అన్నట్లు చెప్తాడనమాట. కానీ ఇక్కడ దుర్యోధనుడు వచ్చి ఒక్క మంచివాడిని కూడా తీసుకువాడు. ఇద్దరు వెళ్ళింది అదే రాజ్యంలోకి. దుర్యోధనుడు ఒక్క మంచివాడిని కూడా తీసుకురాడు అనమాట. అందరూ ఏదో కూర్చోమన్నారు, సరిగ్గా ఆహ్వానించలేదు, సరిగ్గా నన్ను గౌరవించలేదు, ఏదో మంచిని పోసారు నా మొహాన, కాసిన మజ్జిగన్న ఇవ్వలేదు, అట్లా అనమాట. అలా అలా చెప్పాడు. ఒక్కళ్ళు కూడా మంచి వాళ్ళే లేరు అని చెప్పి అని అన్నా అనమాట. ఎందుకు నేనే మంచోడిని, నాకంటే మంచి వాళ్ళు అసలు ఎవరు కనపడలేదని చెప్పాడు. అంటే ఇక్కడ దుర్యోధనుడు అక్కడ అహంకారం ఉందన్నమాట. నేను గ్రేట్, అదొక బ్యాడ్ హ్యాబిట్. దాని నుంచి మనం ఎప్పుడు నేర్చుకోవాలి మాస్టర్స్. నేనే మంచోడిని, నేనే గ్రేట్, నాకన్నా మంచోళ్ళు ఎవరు లేరు అనే ఫీలింగ్ దుర్యోధనుడిది. ఆ అహంకారం అనమాట. నేను 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 దానివల్ల తను పతనమయ్యాడు. అందుకే కలి కూడా అలాంటి అతన్నే ఎంచుకుంది. ఆ అహంకారం, అసూయ అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి కలి అతన్ని తీసుకుంది అనమాట. అందుకే మనం చాలా చాలా అవేర్నెస్తో ఉండాలి మాస్టర్స్. మనం ఎలా ఒక్కొక్కసారి మనం కూడా అంతే, నేనే మనం ఎలా చూస్తాం అంటే మనుషులు కూడా ఒక్కోసారి నేనే మంచోడిని అని చూస్తాం. అంటే ఇతరులతో పోల్చుకుంటూ ఇతని కంటే నేను గ్రేటు, నేను మంచోడిని అనుకుంటా ఉంటాము. కాదు మాస్టర్స్, అందరూ ఇక్కడ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఒకవేళ మీరు కొంచెం గ్రేట్ అయినా కానీ మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మీ పాత్ర ఇది, వాళ్ళ పాత్ర అదే, కొంచెం తక్కువలో ఉంటూ వాళ్ళ పాత్ర దాని నుంచి వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారు, దీని నుంచి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు అంతే. అందుకే చాలా అవేర్నెస్ ఉండాలి. ఎవరిని కూడా వాళ్ళు తక్కువ, నేను చాలా మంచివాడిని, లేకపోతే నేను గ్రేట్ అని అని అనుకున్నారు అంటే ఆటోమేటిక్గా అహంకారంలోకి వెళ్ళిపోతారు. అహంకారంలోకి వెళ్ళిపోయారు అంటే కలి అహంకారం, అసూయ అలా అలా ఒకటి పెరుగుతాయి. అప్పుడు మనం కూడా కలి దృష్టిలో పడతాము. అప్పుడు మనం కూడా ఇంకా పత్రం అయిపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళే అట్రాక్ట్ చేస్తాం కదా, ఎవరైతే అహంకారం, అసూయ అలాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం, ఆటోమేటిక్గా పత్రం అయిపోతాం. అందుకే చాలా అవేర్నెస్తో ఉండాలి. ఇంకా దుర్యోధనుడికి ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే స్వాభిమానం ఎక్కువ అనమాట. ఒకసారి దుర్యోధనుడు గంధర్వుడితో యుద్ధం చేస్తాడు. చిత్రాంగదుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసినప్పుడు ఓడిపోతాడనమాట. అప్పుడు ధర్మరాజు అర్జునుడిని పంపించి, సర్లే మనం ఒకటే. ధర్మరాజు ఎప్పుడు ఎలా అనుకునేవాడు, మనం 105 మన మీదకి వస్తే అంతే, మనం ఒకటే అన్న ఫీలింగ్ అనమాట. బయట వాళ్ళు వస్తే కనుక వీళ్ళల్లో వీళ్ళు ఎంత కొట్టుకున్నా మేమందరం ఒకటే అన్నది ఉంటుంది ఎప్పుడు కూడా ధర్మరాజు. కానీ దుర్యోధనుడికి నా వాళ్ళే వీళ్ళు వేరే వాళ్ళు అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా, కుటుంబంలో కూడా. ఆ దృష్టికోణం అనేది ఉంటుంది దుర్యోధనుడు. అయితే అర్జునుడిని పిలిచి అర్జునుడికి చెప్తా అనమాట, అతన్ని గంధర్వుడు ఓడించాడు, అతన్ని కాపాడి తీసుకురా అని చెప్తే అర్జునుడు తీసుకొస్తాడు గంధర్వుని కొట్టి. ఇక ఇతను చూడు, ఇక బాగా ఎంత అంటే స్వాభిమానం, ఇక అతను చనిపోవాలనుకుంటాడు, అసలు ఆత్మహత్య కూడా చేసేసుకోవాలనుకుంటాడు. తను తట్టుకోలేడు, వాళ్ళు తినని కాపాడుతూ అనేది తట్టుకోలేడు. ఇక్కడ ఎలా ఉందంటే అత్త కొట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు అంటారు చూడండి.
మన లైఫ్ లో కూడా అలా అన్నమాట, అలా ఫీల్ అయ్యాడు అనమాట. అంత స్వాభిమానం అనమాట. ఇక్కడ కానీ కృష్ణుడు అయితే ఎలా చేశాడు అక్కడ ఒకసారి, జరాసంధుడు ఇంకో కాళీయందుడు అనుకుంటా, వాళ్ళిద్దరూ యుద్ధంలోకి వచ్చినప్పుడు కృష్ణుడు అక్కడ పారిపోతాడు, యుద్ధం చేయడు అక్కడ. ఇప్పుడు అది సందర్భం కాదు అని చెప్పి, అర్జున రెడీనా అని చెప్పి రెడీ అంటాడు, బావ రెడీ అంటాడు, ఏదో పంచుకెత్తుకొని పారిపోమంటారు. అదేంటి ఇలా పారిపోతున్నాము అని అంటే, అవును పారిపోయే అవకాశం ఉంది కదా, అవకాశం ఉన్నప్పుడు ఎందుకు యుద్ధం చేయటం అని అంటాడు అనమాట. అంటే ఎవరో ఏదో అనుకుంటారని కూడా ఏమి ఉండదు. ఒక్కొక్కసారి స్వాభిమానం వదిలేయాలి, స్వాభిమానాన్ని పట్టుకొని దాన్ని అంత అంత దిగజారిపోయాడు, అసలు ఎంత ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ అందరూ కలిసి వద్దని చెప్పి అతన్ని ఎలాగోలా ఓదార్చి బుజ్జగించి అలా తీసుకొస్తారు. అంటే అంత స్వాభిమానం. అంటే ఇక్కడ ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అని అవుతాడనమాట. అక్కడ త్రివిక్రమ్ డైలాగ్ కూడా చెప్పారు కదా, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. ఒక్కోసారి తగ్గాల్సిన చోట తగ్గాలి, అన్ని చోట్ల నేనే గ్రేట్ గా ఉన్నానంటే ఎలా కుదురుద్ది? కుదరదు కదా. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి కూడా అవసరమైనప్పుడు. మన విషయంలో కూడా, మన ఫ్యామిలీలో కూడా పెళ్ళిళ్ళు, వృద్ధులు, పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే వృద్ధులు చనిపోతే వాళ్ళ కార్యక్రమాలు అవన్నీ కూడా ఓ తెగ, వీళ్ళ దగ్గర అంత డబ్బు అది లేకపోయినా కానీ స్వాభిమానానికి పోయి అంత గ్రాండ్ ఎంత గ్రాండ్ అని చెప్పి పక్కవాడి కోసం వాళ్ళు అప్పులు పాలవుతా ఉంటారు పెట్టేసేసి, గ్రాండ్ స్వాభిమానం కోసం అనమాట. అసలు వృద్ధులు బతుకున్నప్పుడు మనల్ని సరిగ్గా పట్టించుకోరు కానీ చనిపోయిన తర్వాత ఓ గ్రాండ్ గా చేయాలనుకుంటారు. ఇంకా పెళ్ళిళ్ళైనా అంతే. అది మాస్టర్స్ అది ఒకటి మనం నేర్చుకోవచ్చు దాని నుంచి. ఎక్కడ తగ్గాలో కూడా మనం తెలుసుకోవాలి, తగ్గాల్సిన చోట తగ్గాలి. తెలివైన పని అనమాట అది. కానీ దుర్యోధనుడి దగ్గర అది లేదు, ఎంతసేపు స్వాభిమానం అంతే, ఇక నేనే తగ్గాలి అనుకుంటాడు. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏం నేర్చుకోవచ్చు అంటే, శత్రువు మనకి సాయం చేశా అనుకో, వాడిని అభినందించాలి, అవమానంగా ఫీల్ అవ్వకూడదు. చచ్చా వాడు నాకు సాయం చేయటం ఏంటి, నేను వాడి చేతిలో సాయం పొందాల్సి వచ్చిందా, నాకు ఈ పరిస్థితి వచ్చిందా అనుకుంటా ఓ ఫీల్ అయిపోకుండా ఓకే, అవమానం అదొక పెద్ద అవమానం లాగా అంతగా ఏం ఫీల్ అవ్వ. అసలు శత్రువు అతను ఎంత మంచి క్వాలిటీ అది, శత్రువు నేను తనకి శత్రువు అయినా తను నాకు హెల్ప్ చేశాడు, అప్పుడు అతన్ని మనం అభిమానించాలి కానీ అదేదో పెద్ద అవమానము అన్నట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు మాస్టర్స్. అదొకటి నేర్చుకోవచ్చు ఇక్కడ. ఇంకా చాలా మంది కూడా స్వాభిమానం కోసం ఓకే జల్సాలు చేసుకుంటూ వాళ్ళకి 1,00,000 వచ్చినా చాలదన్నమాట, ఇంట్లో ఖర్చులు కూడా ఎంత ఉన్నా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. 1,00,000 వచ్చినా కానీ ఇంకా అప్పుల పాలు అలా అయిపోతూ ఉంటారు అనమాట, ఏదో ఎవరో గ్రేట్ అనుకో వాళ్ళు అన్నట్టుగా. వీళ్ళు అందుకనే చక్కగా ఉన్న దాంతో తృప్తిగా ఉండాలన్నమాట. ఒక్కోసారి తగ్గాల్సి వచ్చిన చోట తగ్గుతా అలా తృప్తిగా ఉండటం అనేది నేర్చుకోవచ్చు. ఇంకా చివరిలో తర్వాత కూడా ఏమవుద్దంటే, చివరి సంఘటన అప్పుడు ఇతను జలస్తంభన అయిపోతాడు కదా, అక్కడి నుంచి నీళ్ళలోంచి తీసుకొచ్చినప్పుడు ధర్మరాజు ఒక ఆఫర్ ఇస్తాడు అనమాట. ఏంటంటే, నువ్వు 5గురిలో నీ ఇష్టం వచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకో, నీ ఇష్టం వచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకొని నువ్వు గెలిచావు, నువ్వు ఎవరితో అయినా ఒకళ్ళతో గెలిస్తే చాలు, నీకు నీ రాజ్యం ఇచ్చేసేసేస్తాను అని అంటాడు అనమాట. నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకో అంటాడు. అయినా సరే ఇతను స్వాభిమానం కదా, అది ఎక్కువగా ఉంటుంది కదా, అహంకారంలో కూడా వెళ్ళిపోయింది అది, అది ఎక్కువగా ఉంటుంది కదా. చాచా నేను ఆఫ్టర్ ఆల్ ఈ నకుల శేఖరదేవుని లేకపోతే అర్జునుని లేకపోతే నేను మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకోవటం, నాకు సమబుజ్జి అయిన భీముండే నేను సెలెక్ట్ చేసుకుంటా అన్నాడు. అంటే ఇక్కడ ప్రకృతి ఆఫర్ ఇచ్చింది, తనకి అవకాశాలు ఇస్తూ ఉంటుంది. మనకి యూనివర్స్ ఒక్కోసారి చాలా అవకాశాలు ఇస్తూ ఉంటుంది, ఆ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలా, అందిపుచ్చుకొని మనం ముందు ఎదగాలి. ఇతను ప్రకృతి ఇచ్చిన ఆఫర్ను కూడా ఇతను ఏమాత్రం కూడా పట్టించుకోవాలి. నేను సమబుద్ధి అని చెప్పి అతనితోనే వెళ్ళిపోయాను. అంటే ప్రకృతి ఇచ్చిన అవకాశాలను మనం ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటా ఉండాలి. యూనివర్స్ నుంచి వచ్చే ఆపర్చునిటీస్ కొన్ని ఉంటాయి, వాటిని మనం చక్కగా ఆస్వాదించాలన్నమాట. తీసుకొని మన స్వాభిమానంతో మన అహంకారంతో ఆఫ్రాలు ఎంతలే అంతలే అట్లా ఉండకూడదు అనమాట ఎప్పుడు కూడా. అలాంటప్పుడు ఏమవుద్దంటే మనలో ఏదో ఒక అహంకారం అలా ఆటిట్లోకి వెళ్ళిపోతే వీక్నెస్ లో మనకి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది కదా, అలా ప్రకృతి ఆ వీక్నెస్ మీదే దెబ్బ కొట్టుద్ది, మనల్ని కింద పడేస్తుంది. దాంతోనే అవి మనలో ఏమన్నా మనం అందుకే స్ట్రాంగ్ గా ఉండాలి, చక్కగా ధర్మ మార్గంలో ఉండాలి. అలా కాకుండా ఇలాగే అహంకారంతో అలా ఉంటే గనక మన వీక్నెస్ మీద ప్రకృతి కొట్టుద్ది అనమాట. అందుకే తను భీముని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ స్వాభిమానం అనేది అహంకారంగా కూడా వెళ్ళిపోయిద్ది, అలా పెరిగిపోతూ ఉంటుంది. అది మనల్ని మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాలి మాస్టర్స్. ఇంకా 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 ఇంకొకటి చెప్పుకోవాలంటే, అధికారం బలం ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా మన ప్రవర్తన అనేది చాలా మనం దయతో కరుణతో అలా ఉండాలి. మనకి అధికారము బలము ఉన్నప్పుడు
మన ఇష్టారాజ్యం వచ్చినట్టు చేయకూడదు అనమాట. దయా కరుణ అవేర్నెస్తో ఉండాలి. అలా లేమనుకోండి ఏమవుద్దంటే మనం ఎప్పుడు బలవంతులుగా అధికారులుగా ఉండం కదా. అధికారం బలం ఉంటుంది ఒక టైంలో, లైఫ్ లాంగ్ ఏమి ఉండాలని ఏం లేదు కదా. లేదా ఈ లైఫ్లో ఉంటే ఇంకొక జన్మైనా ఉంటుంది కదా. ఏదో ఒక సమయంలో మనకి బలహీనులం అవుతాము, కాలము కలిసి రాదు. ఆ సమయంలో మనకి మనని కొట్టదని మనం కింద పడిపోతాం అనమాట ఆ సమయంలో. అందుకనే మన ఫ్యామిలీలో కూడా ఇక్కడ అత్తగారు కానీ అత్తగారు ఒకవేళ అధికారం చెలాయించింది అనుకోండి, అందుకే మనం చాలా అవేర్నెస్తో ఉండాలి. అధికారం బలం ఉన్నప్పుడు ఎక్స్ట్రా చేయకూడదు. మనం బలహీనలుగా ఉన్నప్పుడు మనల్ని పడేస్తుంది యూనివర్స్. ఎప్పుడో ఒక సమయంలో ఆ దెబ్బ దెబ్బ పడిపోయింది మనం బలహీనంగా ఉన్నప్పుడు, ఇష్టం వచ్చినట్టు చేస్తే. అదే కదా ఇక్కడ దుర్యోధనుడు కూడా అదే చేశాడు కదా. అధికారం బలం ఉందని చెప్పి ద్రౌపదిని పట్టుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకోవాలనుకుంటాడు. త్వర వచ్చి నువ్వు ఒక వేసివి, నువ్వు వచ్చి నా తొడ మీద కూర్చోమంటాడు. తను కులవధువు సామ్రాజ్ఞి అలా అనొచ్చి అధికారం బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు కాబట్టి అతనికి ఆ తొడలు అనేవి వీక్ అయిపోయింది. ఆ వీక్నెస్ మీదే అతను కొట్టి దెబ్బ కొట్టారు. ఎందుకంటే అతను అక్కడ రాంగ్ స్టెప్ వేశాడు, అధికారం బలం ఉంది కదా అని చెప్పి. ఇంకా మన విషయంలో కూడా మన ఫ్యామిలీస్ లో కూడా అత్తగారు ఒక్కోసారి అధికారం చెలాయించింది అనుకోండి, వెళ్ళిపోయింది కదా అని నేను అత్తగారిని అని చెప్పి అధికారం చెలాయించాం అనుకోండి, ఈ అత్తగారు ఏదో సమయంలో రుద్రాలు అవ్వద్దుగా, ఆ సమయంలో ఈ కోడలు ఆ అత్తగారిని నానా బాధలు పెడతా ఉంటుంది అనమాట. అందుకనే ఎప్పుడు కూడా అధికారము బలం ఉంది కదా అని ఎక్స్ట్రాలు ఎప్పుడు చేయకూడదు అనమాట. చాలా అవేర్నెస్తో ఉండాలి, చాలా దయతో ఉండాలి, చాలా కరుణతో ఉండాలి మాస్టర్స్. అప్పుడు మనం వీక్ అయినప్పుడు అలా చేసామనుకోండి, బలం ఉంది కదా అని ఇష్టారాజ్యం వచ్చినట్టు. ఇప్పుడు దుర్యోధనుడు కనుక చేసినట్టు రా వచ్చి కూర్చో అన్నాడు కదా, అంత అహంకారంతో ప్రవర్తిస్తే తర్వాత బలహీనుడైనప్పుడు అదే తన వీక్నెస్ అయింది. తన చావుకు కూడా అదే కారణమైంది. ఆ తొడలు విరిగిపోయి కదా తను చనిపోయాడు. అదే తన చావుకు కారణమైంది మాస్టర్స్. ఇంకా అలా మనం ఎవరిని కూడా ఇక్కడ పాయింట్ అవుట్ చేయకూడదు. పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఆ, ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి మనం, వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మనమేం నేర్చుకోవాలి, మంచి నుంచి వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు తెలుసుకొని ఓ మనం ఇలా ఉండాలి అని. భార్యను తనేం అవమానించలేదు కదా, ఇలా ఉండాలి అని. అలా కొన్ని ప్రజల్ని చక్కగానే చూసుకున్నాడు. తర్వాత కుల వివక్ష, అప్పుడే కుల వివక్ష ఏం చూపిలా, కర్ణుడిని ప్రాణ స్నేహితుల్లాగానే చూస్తున్నాడు, అలాంటివి అనమాట. ఇంకా తనకి బ్రహ్మ జలస్తంభన విద్య వచ్చు, తర్వాత టెలి ట్రాన్స్పోర్టేషన్ విద్య అవన్నీ వచ్చు. అలా మంచిని తీసుకోవాలి. ఇంకా తనలో ఉన్న స్వాభిమానం ఉండకూడదు, అంత ఓవర్ ఉండకూడదు. అది అహంకారంలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇది నా స్వాభిమానం అని అనుకుంటారు కానీ అంత ఓవర్ ఉండకూడదు. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి. తర్వాత ఎవరన్నా మనల్ని శత్రువు కాపాడితే మనం ఎప్పుడు అతన్ని దాన్ని అవమానంగా ఫీల్ అవ్వకూడదు. మనల్ని అభినందించాలన్నమాట శత్రువు మనల్ని కాపాడినప్పుడు. ఇంకా బలం ఉంది కదా అని మన ఇష్టారాజ్యం వచ్చినట్టు చేస్తే మనం బలహీనులం అయ్యే రోజు వస్తుంది. అలాంటి సమయంలో కాలం కలిసి రాదు మనకి. అలాంటి సమయంలో ఆ దెబ్బ పడిపోయిద్ది మన మీద స్ట్రాంగ్ గానే. కాబట్టి మంచిగా ఉండాలి. ఇక్కడ అవమానం వచ్చిందంటే దానికి ఇక్కడ అభినందన, దానికి ఆపోజిట్ అభినందన. ఇందాక చెప్పాను కదా, అభినందిస్తే కనుక ఇది అవమానంగా ఫీల్ అవ్వరు. అభినందన అనేది మనం నేర్చుకున్నాం అనుకో, శత్రువునైనా నన్ను కాపాడా అని అభినందించడం నేర్చుకున్నాం అనుకో, ఇక్కడ అవమానం అనేది ఉండదు. కాబట్టి అలా ఉండాలి. ఇంకా తర్వాత దుర్యోధనుడికి ఇంకొక క్వాలిటీ ఏంటంటే షార్ట్ టెంపర్. తను తొందరగా ఇక్కడ కృష్ణుడు రెచ్చగొట్టంగానే రెచ్చిపోతాడు. 5 ఇవ్వమని అడుగుతాడు కృష్ణుడు. 5 అడుగుతాడు, ఎవరికో దానం ఇచ్చేసినవి అడుగుతాడు. ఇతను అక్కడ ఆలోచించాలి కదా. సరే మా మంత్రులతో చర్చించి సరే ఆలోచించి చెప్తా ఉన్నాను కదా. అయితే నువ్వేంటి 5 అయ్యడిగావు అని ఇట్లా ఆలోచించబోయే సమయానికి కృష్ణుడు వెంటనే అమ్మో ఇతని బుర్ర పని చేస్తుందని చెప్పి వెంటనే నువ్వు 5 కనుక, వాళ్ళు అడిగిన 5 కనుక నువ్వు ఇవ్వలేదు అంటే నీ తల తీసేస్తారంటాడు. అంతే. ఇక ఈ షార్ట్ టెంపర్ కూడా దుర్యోధనుడు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లో ఉంటాడు కదా, బ్యాలెన్స్ చేసుకోలేడు. ఇక తనంతా వెంటనే ఇక కృష్ణుడు రెచ్చగొట్టిన వెంటనే ఏంటేంటి వాళ్ళు నా తల తీస్తారా, వాళ్ళకి నేను సూది మనగోంత భూమి కూడా ఇవ్వనని అంటాడు. అంటే అంత షార్ట్ టెంపర్ అనమాట. మన విషయంలో కూడా కూడా ఒకసారి అత్తగారు తోడుకోడలు భర్త రెచ్చగొడతా ఉంటారు. మనం వెంటనే టపటప అనేసేసేయకూడదు. మనం అన్న ఆ మాటను పట్టుకుంటారు, నువ్వు వదుగు అట్లన్నావు నువ్వు రా అని అంటారు అనమాట. అందుకనే మనం వెంటనే షార్ట్ టెంపర్ అంతా అయిపోకూడదు అనమాట. మనం ఎమోషన్స్ మనం బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి. అదొకటి నేర్చుకోవచ్చు మాస్టర్స్ ఇక్కడ నుంచి. అందుకే షార్ట్ టెంపర్కి ఏంటంటే వాయిదా పద్ధతి అలవాటు చేసుకోవాలి. వెంటనే మనం సమాధానం చెప్పకూడదు.
మనం సరే ఆలోచించాలి, ఆలోచించి చేయాలన్నమాట. రెచ్చగొట్టంగానే రెచ్చిపోకూడదు అనమాట. ఏదన్నా ఇది కొనేసేయండి అంటారు, లేకపోతే ఒక్కోసారి సంతకం పెట్టేస్తాం, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఒక్కోసారి కొనేస్తాం, అది ఉన్న తర్వాత అప్పులు పాలవుతాం. అలా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి షార్ట్ టెంపర్ విషయంలో వాయిదా పద్ధతి అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకా ఎప్పుడైనా విరోచిత నిర్ణయాలు అలాంటివి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ, ఒక్కోసారి తగ్గాలి. ఇక్కడ అక్కడ తను ఆ, ఐదుగురిలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, ఒక్కడిని ఓడించినా చాలు, నీ రాజ్యం నీకు ఇచ్చేస్తా అన్నాడు. కానీ అలాంటి సమయంలో కూడా తను ఎక్కడ తగ్గాలో అక్కడ నేర్చుకోవాలి. ప్రకృతి ఇచ్చే ఆపర్చునిటీస్ మనం తీసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గటం అనేది కూడా నేర్చుకోవాలి. ఇంకా తర్వాత ఉమ్, ఇంకా ఇంకా వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళలో ఉన్న ప్లస్లు మైనస్లు చూసి వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి మాస్టర్స్. అంతేగాని ఎవరిని జడ్జి చేయకూడదు, ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని అసహించుకోకూడదు, ఎవరిని విలన్లాగా చూడకూడదు. మన దృష్టికోణం ఎప్పుడు అలా ఉండకూడదు. అందరూ కూడా దివ్యాత్మ స్వరూపులే. తర్వాత చివరిలో కూడా ధర్మరాజు స్వర్గంకి వెళ్ళినప్పుడు కూడా స్వర్గంలో కూడా దుర్యోధనుడు కనపడతాడు అనమాట స్వర్గంలో. ఇతనేంటి ఇతను స్వర్గంలో ఉన్నాడు అని అడుగుతాడు అనమాట ధర్మరాజు. అయితే అప్పుడు చెప్తారు, ఇతను చేసిన మంచి పనులు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రజల్ని మంచిగా చూస్తాం, జలస్తంభన విద్య ఉంది, కుల వివక్షత లేదు, అట్లా అన్ని ఉన్నాయి. కాబట్టి తను స్వర్గానికి కూడా వెళ్తాడు కొన్నాళ్ళ పాటు. అంటే కొన్నాళ్ళు స్వర్గం చేసినాటికి నరకం రెండు అనమాట. స్వర్గంలో కూడా ఉన్నాడు అంటే తనలో మంచి క్వాలిటీస్ ఉన్నాయనే కదా, గుడ్ క్వాలిటీస్. ఇంకా తను శిష్యుడు అయ్యాడు, బలరాముడికి శిష్యుడు అయ్యాడంటేనే అర్థం అవుతుంది. బలరాముడు ఎవరిని పడితే అలాగే ప్రియ శిష్యుడు అవ్వాలి అంటే అతనిలో ఎంతో దివ్యత్వ లక్షణాలు ఉంటేనే కదా బలరాముడు తనకి ప్రియ శిష్యుడు అవ్వగలిగాడు, లేకపోతే అవ్వలేడు అసలు. అంత ఈజీ ఏం కాదు బలరాముడిని మెప్పించడం, తన ఒక ఆదిశేషు అనమాట. అందుకని మనం ఏం చేస్తే నష్టపోతాం, ఏం చేస్తే లాభపడతాం అనే పాఠాలు నేర్చుకోవాలి ఇక్కడ అనమాట. అంతే. దుర్యోధన్ని మనం ఇక్కడ నుంచి మన దృష్టికోణంలో విలన్ విలన్ అన్నట్టు ఏం చూడవసరం లేదు. అతను ఒక క్యారెక్టర్ అంతే. సినిమాలో సోను సోను సూద్ లాగా అనమాట, అతను కూడా ఒక క్యారెక్టర్ అనమాట. అలాగే ఒక క్యారెక్టర్ లాగానే చూస్తూ అతనిలో ఉన్న ప్లస్లు మైనస్ల నుంచి మనం ఏం తీసుకోవాలో అది తీసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట. వాటిని మనం మన లైఫ్లో అప్లై చేయాలి. మన లైఫ్లో మనం కూడా విలన్ లాగా ఉండకుండా, అసలు విలన్ ఎందుకు అయ్యాడు, ధర్మం వైపు లేడు కాబట్టి, అంతే కదా. అందుకే మనం చక్కగా ధర్మబద్ధులుగా ఉన్నాం, ధర్మాన్ని ఆచరిద్దాం, చరిత్రలో కూడా నిలిచిపోవాలంటే ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా, అంటే ధర్మం వైపు నిలబడాలన్నమాట. ఎప్పుడైతే అధర్మంలో నిలబడితే వాళ్ళు విలన్ లాగానే అవుతారు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్.